హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయలక్ష్మి గోగిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మీలో ఎవరైనా నన్ను నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు జయ. నా వీడియోస్ ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు వీడియో దేని గురించో. నేను నా హస్బెండ్ బర్త్డేకి 7 కోర్స్ మీల్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం చేశాను, ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా. అండ్ దీంట్లో నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానా లేదా, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియో ఎండ్లో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రెప్ చేసుకున్నాక సూప్తో అయితే స్టార్ట్ చేశాను. సూప్కి నేను స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే స్వీట్ పొటాటోని వాష్ చేసి పీల్ చేశాక ముక్కలు కట్ చేశాక దానికి నైఫ్తో హోల్స్ పోక్ చేయాలి, సో దట్ ఈవెన్గా కుక్ అవుతుంది లోపల. దాంట్లో ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఓవెన్లో అయితే కుక్ చేయాలి 10 to 15 minutes. ఓవెన్ లేకపోతే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 2 minutes 3 minutes అట్లా ఎక్స్ట్రా పెట్టేసి కుక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం దీన్ని ఓవెన్లో పెట్టేసి నెక్స్ట్ ఐటమ్ అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. దానికోసం ఫస్ట్ అయితే నేను పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను బటర్లో. ప్యారలల్గా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. పన్నీర్ అయిపోయాక ఫస్ట్ అయితే బిర్యానీకి రైస్ కుక్ చేసుకుంటున్నా. వాటర్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి అది బాయిల్ అవ్వడానికి పక్కన పెట్టేసి బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టి గీ అండ్ ఆయిల్ బోత్ కాంబినేషన్ యూజ్ చేస్తాను. 70% గీ అండ్ 30% ఆయిల్. మీరు మొత్తానికే గీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాక అది కొంచెం హీట్ అయ్యాక చెక్క, లవంగం అండ్ క్యాష్యూ అయితే వేసుకున్నాను నేను. అది సరిపోతుంది. అవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో వేసుకోండి. నేను మర్చిపోయి ఫస్ట్ ఆనియన్, మిర్చి వేసేసాక గుర్తొచ్చింది జింజర్ గార్లిక్. కొంచెం హడావిడి, అన్నీ ఒకేసారి చేయడం వల్ల కొంచెం హడావిడి అయ్యి అటు ఇటుగా అయింది. మీరైతే అలా చేసుకోండి. తర్వాత టొమాటో వేసాక కొంచెం ఉడకడానికి మూత పెట్టేశాను. ఆలోపు స్వీట్ పొటాటో కుక్ అయిపోయింది. దాన్నైతే మిక్సీ వేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను. మొత్తం కూల్ అయిపోయాకే మిక్సీ వేసుకోండి. నేను వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నా. మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి క్రీమీ టెక్స్చర్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. తర్వాత మిక్సీ వేసుకున్నాక ఇక్కడ టొమాటోస్ ఉడికిపోయినాయి. దాంట్లోకి నేను రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. మీరు ఇంకా బిర్యానీ మసాలా అవన్నీ వేసుకోవచ్చు. నాకైతే అలా నచ్చదు, నేను ఇలా సింపుల్గానే చేసుకుంటా. అవి వేసేసి స్పైసెస్ పక్కన పెట్టేసి సూప్ అయితే స్టార్ట్ చేసేసాను. సూప్లోకి ఫస్ట్ నేను బటర్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. నేను జింజర్ గార్లిక్ వేసిన దాంట్లోనే స్వీట్ పొటాటో మిక్సీ వేసుకున్నా, సో నేనైతే యాడ్ చేయలేదు. జింజర్ గార్లిక్ లైట్గా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన థిక్నెస్ అండ్ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ ఆర్ మిల్క్, అగైన్ అది మీ ఆప్షన్, యాడ్ చేసుకొని లైట్గా విస్క్ చేసుకోండి. మనకి స్పూన్ ఆర్ గంటతో కలిపితే అంత ఫాస్ట్గా అవ్వదు, సో విస్క్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ టేస్ట్ చూసి ఒకసారి అవసరం అయింది అని అంటే వేసుకోండి. నాకు తెలిసి ముందు వేసుకుంటాం కాబట్టి అంత అవసరం ఉండదు. అండ్ పక్కన పన్నీర్, రైస్ అవన్నీ లేయర్స్ వేసేసి లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక 2 minutes అలా మూత పెట్టి కుక్ అవ్వనిచ్చి ఆఫ్ చేసేసాను. సేమ్ సూప్ కూడా అంతే, ఒక 2 minutes కుక్ చేశాక ఆఫ్ చేసేయడమే. నెక్స్ట్ వచ్చేసి నేను సాలెడ్లోకి చికెన్ బ్రెస్ట్ అయితే తీసుకున్నా. ఫస్ట్ టైం నేను చికెన్ బ్రెస్ట్ చేశాను. నేనేం తప్పు చేశానో మీరే కామెంట్ చేయండి. నేను ఎలా చేశాను అని అంటే ఫస్ట్ చికెన్ అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఓవెన్లో పెట్టాను. ఎంతసేపు పెట్టినా అది లోపల కుక్ అవ్వట్లేదు, కానీ పైన అంతా ఫ్రై అయిపోయి చాలా గట్టిగా ఉంది. ఎండడప్ మేము అసలు తినలేదు. తర్వాత వచ్చి యాపిటైజర్కి నేను స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నా. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం రైస్ పేపర్తో అయితే తీసుకున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నేను క్యారెట్, క్యూకంబర్, క్యాప్సికమ్, కార్న్ అయితే తీసుకున్నా వెజ్జీస్. మీరు మీ ప్రిఫర్డ్ వెజ్జీస్ అయితే తీసుకోవచ్చు. అవన్నీ బటర్లో ఫ్రై చేసుకున్నాక రైస్ పేపర్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో డిప్ చేసి మనం సాటే చేసుకున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవడమే. ఇది నేను ఫస్ట్ టైం చేశాను.
అస్సలు సరిగ్గా రాలేదు. ఫెయిల్ అయ్యాను. ముందే ప్రాక్టీస్ చేయాల్సింది. కాన్ఫిడెన్స్ వల్ల నేను ఏముందిలే చాలా ఈజీ వస్తది అనుకున్నా గానీ రాలేదు. డిషెస్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినియి. ఇంకా నెక్స్ట్ టేబుల్ రెడీ చేయడమే. టేబుల్ రెడీ చేయడానికి నేను సింపుల్‌గా అయితే చేశాను నాకొచ్చినట్టు. ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్, కొంచెం ఆ డేట్ ఫీలింగ్ రావడం కోసం నా దగ్గర సెంటెడ్ క్యాండిల్ ఉంది. ఆ సెంటెడ్ క్యాండిల్ పెట్టి ఇంకా చేసిన డిషెస్ అన్నీ అక్కడ సర్వ్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకున్నాము. అండ్ లాస్ట్‌లో చెప్తా అన్నా గదా! నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశానా లేదా అంటే చేశాను. కొన్ని ఐటెమ్స్ కుదరలేదు. అండ్ నాకు బాగా ఇబ్బందైన విషయం ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. నేనేముంది అంటే లైక్ 2 ఐటెమ్సే బిగ్, ఇంక మిగిలినయన్నీ జస్ట్ సింపుల్ అయిపోతాయి అనుకోని టైం సరిగ్గా సెట్ జేసుకోలేదు. దానివల్ల నాకు నేను అనుకున్న టైం కన్నా ఒక 2 అవర్స్ ఎక్కువే అయింది. సో, మీరేదన్నా స్టార్ట్ జేసేటప్పుడు ముందు టైం జూసుకోండి. అంతకన్నా ఇంకా వేరేదేం కాలేదు. అంటే అన్నీ సక్సెస్‌ఫుల్‌గా అయినియి. మేమైతే డిన్నర్ చాలా ఎంజాయ్ చేశాము. చాలా పీస్‌ఫుల్‌గా, మంచిగా చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాము. అండ్ థాట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయమంటారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.